ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మోషేకు తోడయుండినట్లు నేను మీకు తోడయుండెదను. ఇక్కడ ఈ యొక్క కాంటెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము యెహోషువతో ఈ యొక్క వాగ్దానం దేవుడిస్తా ఉన్నాడు. ఎందుకంటే మోషే చనిపోయి ఉన్నాడు. మరి ఆ యొక్క కనాను దేశానికి, వాగ్దాన దేశమునకు ఈ యొక్క యెహోషువనే తీసుకొని వెళ్ళాలి ఇశ్రాయేలు ప్రజల్ని. అండ్ తను కూడా మరి తను చాలా ఆలోచించుండొచ్చు, ఏ విధముగా నేను తీసుకొని వెళ్ళాలి, ఎన్ని పోరాటాలు వస్తాయో, ఎన్ని ఆటంకాలు వస్తాయో అనేసి. ఆ టైంలోనే బహుశా దేవుడు యెహోషువకి ఒక ప్రమాణం చేసి ఉన్నాడు, ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఒక బలమైన మాటలు, ఒక శక్తివంతమైన మాటలు, ఒక ధైర్యపరిచే మాటలు. అవేంటంటే, మోషేకు తోడయుండినట్లు నేను నీకు తోడయుంటాను అని. మరి మోషేకు దేవుడు ఎలా తోడయున్నారో అది మనందరికీ కూడా తెలుసు. మరి దేవుడు తన భక్తులకు మాత్రమే తోడుగా ఉంటాడా అంటే లేదండి. మోషే దేవుని చిత్తానుసారముగా నడిచాడు, యెహోషువ కూడా అలాగే నడిచాడు. మన పితరులందరూ కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవా, వీళ్ళందరూ కూడా ఇలాగే దేవుని చిత్తానుసారముగా నడిచారు. కాబట్టి దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నారు. మరి నీవు నేను ఈరోజు దేవుని చిత్తానుసారముగా నడిచినట్లయితే, అది ఏ విషయం కానివ్వండి, ఏ పనిలో కానివ్వండి, మీరు ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ చూస్తూ ఉన్నారేమో, ప్రార్థించండి, ప్రయత్నించండి, దేవుని సహాయము కోరండి. మరి దేవుని చిత్తం కాకపోతే మీరు ప్రయత్నించేది పదే 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 ఫెయిల్ అవుతుంది. ఒకవేళ దేవుని చిత్తం అయితే కనుక ఖచ్చితంగా మీరు విజయాన్ని చూస్తారు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు ఆ యొక్క పనులు, ఆ యొక్క బిజినెస్, ఆ యొక్క జాబ్, ఏది ఏమైనప్పుడు కూడా విజయాన్ని చూస్తారు, ప్రతిఫలాన్ని పొందుకుంటారు. మరి దేవుని చిత్తాన్ని అడగండి, దేవుడు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడు. మీ వెన్నంటే మీలోనే ఉంటాడు. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, క్లెయిమ్ చేసుకోండి. తప్పకుండా ఈ వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నారో, క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు అంటే స్వతంత్రించుకుంటున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.